హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్ర. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఏంటండి? మత్తయి సువార్త గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. మత్తయి సువార్త గ్రంథము 5వ అధ్యాయము. వచ్చిరా బైబిల్ చదివేటోళ్ళు? రాలేదా బాబా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పోయిందా? దేవుని స్తోత్ర. తెలుసా నేను? సరే, నేను చదువుతున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా అండి ఈ మాట? అర్థమైందా? ఏం అర్థమైంది? నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనకు శ్రమలు వచ్చినప్పుడు, మన పైకి నిందలు వచ్చినప్పుడు, మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మనలను హింసించినప్పుడు, మన పైన అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం ఏం చేయాలంటండి? సంతోషించి ఆనందించాలి. పరలోకమందు మనకు ఫలము అధికమంట. అంటే మీరు అనుకుంటుండొచ్చు, చెడ్డ పనులు చేస్తే కూడా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి అని. అప్పుడు కూడా సంతోషించాలంటే దానికి శిక్ష ఉంటుంది. దానికి ఏముంటుంది? శిక్ష. దానికి శిక్ష ఉంటుంది. ఇక్కడ మొదటనే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా నిమిత్తము. ఏంటండి? నా నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిమిత్తమై నువ్వు హింసింపబడితే, దేవుని నిమిత్తమై నీవు శ్రమ పొందితే, దేవుని నిమిత్తమై నీవు అవమానింపబడితే, దేవుని నిమిత్తమై అబద్ధముగా చెడ్డ మాటలు నీ పైకి వస్తే, అప్పుడు నువ్వు సంతోషించాలి, అప్పుడు నువ్వు ఆనందించాలి. పరలోకమందు నీ ఫలము అధికము, అధికము, అధికము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు నామము నిమిత్తమై నీకు శ్రమలు ఏం వస్తలేవండి? వస్తున్నాయా? దేవుని స్తోత్ర. హల్లెలూయా. వస్తున్నాయా అండి?
యేసు ప్రభు నామము నిమిత్తం మీకు శ్రమలు వస్తున్నాయా? యేసు ప్రభు నామము నిమిత్తము మీకు అవమానాలు వస్తున్నాయా? యేసు క్రీస్తుల వారి నామము నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా నిందిస్తున్నారా? కాదండి. దేవుని కొరకు ఇంత త్యాగము చేసే ప్రజ ఈరోజు లేకుండా పోయిందండి. కాబట్టి దేవుని పిల్లారా, ఈ మాటను బట్టి విచారింపదగ్గ విషయం, వాస్తవం చెప్తున్నాను, నీకు శ్రమ కలిగిందంటే అది దేవుని నామము నిమిత్తం నీకు శ్రమ కలగాలి. నీకు అవమానం వచ్చిందంటే దేవుని నామము నిమిత్తం నీకు అవమానం రావాలి. నీ పైకి నింద వచ్చిందంటే దేవుని నామము నిమిత్తం నీ పైకి నింద రావాలి. నీ పైన అబద్ధంగా చెడ్డ మాటలు వచ్చాయంటే అది దేవుని నిమిత్తం, ఆయన నామము నిమిత్తము నీకు రావాలి. అప్పుడు పరలోకమందు నీకు ఫలము అధికమంట, అధికము. హల్లెలూయా, హల్లెలూయా. మరివి యేసుక్రీస్తుల వారి నామము నిమిత్తం ఎలా వస్తాయి నాయన? ఎలా వస్తాయి? చాలా మందికి పిల్లల దారనో, లేదా భార్యల దారనో, లేదా భర్తల దారనో, లేదంటే అమ్మ నాన్న దారనో, లేదంటే అత్తమామ దారనో, లేదంటే పాలివారి దారనో, బలగము దారనో వస్తున్నాయి. కానీ దేవుని నామము నిమిత్తము మీకు ఇప్పుడు చెప్పబడినటువంటి వీటిలో ఏ ఒక్కటి కూడా రావడం లేదు. లేదయ్యా, వస్తున్నాయ్యా, ప్రభును నమ్మినందుకు మాకు ఈ పరిస్థితులలో మేము చిక్కామయ్యా అని మీరెవరైనా ఇక్కడ సాక్ష్యం ఇయ్యగలిగితే మీరు ధన్యులు, పరలోకమందు మీకు ఫలము అధికము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ మధ్యలో కఠినమైనటువంటి చట్టాలు ప్రారంభమవుతున్నాయి. ఎందుకంటే సాతానుడు ఎవరిని టార్గెట్ చేస్తాడండి? దయ్యము ఎవరిని టార్గెట్ చేస్తుంది? తాగుబోతున్నా, తిరుగుబోతున్నా, తాగుబోతామనా, తిరుగుబోతామనా? ఎవరిని సాతాను టార్గెట్ చేస్తుంది? దేవుని పిల్లలారా, క్రీస్తును నమ్మి ఆయన మాట ప్రకారం బ్రతుకుతున్న వ్యక్తుడు ఎవరైనా సరే, వ్యక్తురాలు ఎవరైనా సరే, వారిని టార్గెట్ చేస్తుంటది సాతాను. మీరు చూడండి, లోకంలో మీరు చూడండి, బాగా మందు తాగేసి ఆడు రోడ్డు మీద సోలుకుంటూ అలా ఈ దారి నుండి ఆ ఒడ్డుకు, ఆ దారి నుండి ఈ ఒడ్డుకు సోలుగుతూ వెళ్ళిపోయి రోడ్డు పక్కన పడిపోతే వాడిని ఎవడైనా ఏమన్నా అంటాడండి? తాగేసి పడుకున్నాడు అంటారు, లేదా పడిపోయాడు అంటారు. ఒకడు బండి పైన వెళ్తూ సడన్ గా లారీ ఒకటి వచ్చి తగిలి చనిపోయాడు అనుకో, ఎవరైనా ఏమన్నా అంటారా అండి? వాడి తలరాత ఏమంటారండి? వాడి తలరాత ఇక్కడికే ఉందేమో అంటారు. కానీ దేవుని పిల్లరా, అదే బైబుల్ పట్టుకొని దేవుడి మందిరానికి వచ్చి ఒక క్రైస్తవురాలు, ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు, ఒక క్రైస్తవుడు బండి పైన వెళ్తుంటే చిన్న
చిన్న ఒక సైకిల్ వచ్చి తగిలి కింద పడ్డా, ఓ వేలు మలుసుకపోయినా సరే, చేతికి చిన్న గాయమైనా సరే, ఆ కాలినంత ఏమవుతుందిగా? దేవుణ్ణి నమ్మారుగా. ఎవరు నమ్ముకున్నారు? దేవుణ్ణి నమ్మారుగా. ఏలలా ఇరుగుతుంది? దేవుడు కాపాడలేదా? అరే, దేవుణ్ణి నమ్మనోడు చచ్చాడు లారీ కింద పడి. చస్తే ఏమంటున్నారండి? వాడి తలరాత అంతే అంట. కానీ ఒక క్రైస్తవుడు, క్రీస్తుని నమ్మినవాడు కాస్త జారి కింద పడి వేలు మలుచుకపోతే ఎవరి దగ్గరికి వెళ్తుంది? వారి మాట ఎవరి దగ్గరికి వెళ్తుంది? యేసయ్య దగ్గరికి వెళ్తుంది అండి. దేవుని నమ్మారుగా. దేవుని పిల్లలారా, అంటే ఇప్పుడు సాతానుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు? తెల్లండి కలామే చెప్పు. హల్లెలూయా. ఇలాంటి మనిషి మన చర్చిలో ఎవరు లేరండి. ఉన్నారా? ఉన్నారా? దేవుడిస్తా మొత్తం తెల్ల జుట్టే. చాలా ఇష్టం ఈవిడంటే నాకు. ఈవిడ గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేశానో నేను. దేవునికి మహిమ. ఇప్పుడు ఆమె వయసు ఎంత తెలుసా? కనీసం ఒక 95 సంవత్సరాలు ఉంటాటుంది. బాబాయ్ వచ్చాడా? లింగయ్య బాబాయ్ అన్నాడా? రాలే అటు. దేవుని స్తోత్ర. లేడా బాబాయ్? లేడు. ఎందుకో ఏం డ్యూటీ ఎత్తుండు. అగో బాగా ఎంత ఏజ్ అనుకున్నా అంత ఏజ్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారండి అంత ఏజ్? ఇప్పుడు ఈమె తోటిగా మీరు ఎవరైనా నడవగలుగుతారా? మీకు 10 రూపాయలు ఇస్తాం, ఆమెతో పాటు నడుస్తాండి. సరే, పిప్పర్మేట్ రావంటే 100 రూపాయలు ఇస్తాండి. ఆమెతో పాటు నడవగలిగితే, ఆమెతో పాటు ఉపవాసం ఉండగలిగితే, ఆమెలాగా పరిగెత్తికెళ్ళి సువార్త చేయగలిగితే, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్ర. అంత సీనియర్. ఆమెలో సగం ఏజ్ లేదండి మనకు. సగమా? 95లో ఎంత సగం అంటే 40, 47, 42.5. తప్పు చేస్తున్నావు లెక్కను. 42.5, 42.5 అట్టెంత ఉంటుంది? అవు మరి 40, 40, 80, 2.5, 2.5, 5 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 95లో సగం ఎంత? 42.5. నీ లెక్క పాడు. 47.5. 5 మర్చిపోయింది. లెక్కలు అవి మంచిది కానీ ఏదో ఆమెకు లెక్కలు రావా? పర్ఫెక్ట్ వస్తాయి లెక్కలు కానీ కన్ఫ్యూజ్. ఎంత? వీళ్ళిద్దరు ముందే కూర్చో కన్ఫ్యూజ్. ఎంత సగం? ఎంత? 47.5. 47.5 అండి. అన్నా నువ్వు 47.5 ఉన్నావా? నా అమ్మో. హల్లెలూయా. కొంతమంది ఏళ్ళ మీద మన అన్న లేడు అయ్యగారు, ఇంకా జర సీనియర్ 60 ఉన్నోళ్ళు ఉన్నారు. ఆపుకు కిత్తే వీళ్ళు పెద్దోళ్ళు. వీళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళకు స్టాండ్లు రాసాం. ఏంటివండి? ఈ కర్రలు స్టాండ్లు ఉంటాయి కదా, అవి కొన్ని ఒక 6, 7 రాసాం ఈ క్రిస్మస్కు. ఎందుకంటే వీళ్ళు వస్తుంటే ఏజ్ బార్ అయితే అది కొద్దిగా అవసరమే. ముసలోళ్ళకి కట్టె ఉండాలా ఉండద్దా? అయితే మనోళ్ళు అదేదో ఎదడు కట్టె ఇంకో కట్టె పట్టుకొని నడుస్తున్నారు. అట్లా కాకుండా స్టాండ్లు. ఇప్పుడు వీళ్ళకి ఏం రాబోతున్నాయి? స్టాండ్లు. కింద 3, మొత్తం ఒక 2,000 ఉంటట్టుంది ఆ స్టాండ్.
దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇలా ఒక 6-7 మంది ఉన్నారండి మన మందిరంలో. వాళ్ళు మన సంఘానికి ఒక మూల స్తంభాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు 120 ఏళ్ళు బతుకుదువు గాక. బతవా? అమ్మా అయ్యగారు అన్నాడు కాబట్టి బతకలే. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు ఎంత ఇస్తంత వరకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ భారతదేశములో కొన్ని కఠినమైన చట్టాలు వస్తున్నాయండి. ఏంటండి? కొన్ని కఠినమైన చట్టాలు వస్తున్నాయి. ఆ కఠినమైన చట్టాలు రావడానికి కారణం, దేవుడంటే ఎవరికి పడరాదు? దెయ్యానికి పడరాదండి, పడరాదు. అందుకే దురాత్మ సాతాను యొక్క కపటం, వాడి యొక్క కుయుక్తి ఎవరి మీద ప్రయోగము? క్రైస్తవుల మీద. ఎవరిపైన అండి? క్రైస్తవుల మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చూశారుగా, లారీ కింద పడి చనిపోయినోడికేమో వాడి తలరాత అంతే. ఏంటండి? తలరాత అంతే. కానీ యేసు ప్రభు నమ్ముకున్నోడు కాస్త జారి కింద పడి వేలు మలిగిపోయినా ఎవరి పేరెత్తారండి? దేవుని పేరు, దేవుని పేరు. ఆ బయట ఎవరికైనా క్యాన్సర్ రోగం వచ్చి లేదా ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చారనుకో, వాళ్ళ తలరాత అంతే ఉంది, రోగం వచ్చి చనిపోయారు. అదే యేసు క్రీస్తును నమ్మిన వారిలో ఏ ఒక్కరైనా చిన్న జ్వరం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే, ఈ బెడ్ పక్క ఆమె అమ్మ ఏ ఊరి మీది, ఆ బెడ్ పక్క ఆమె అమ్మ ఏ ఊరి మీది, ఆ బెడ్ ఎదురుగున్నామే అమ్మ ఏ ఊరి మీది, ఏం చేస్తావు నువ్వు? చివరికి ఏం లాగుతారండి వాళ్ళు? ఏం లాగుతారు? దేవుణ్ణి లాగుతారు. ఎవరి కుయుక్తి ఇదంతా? దేవుని, యేసు ప్రభునే నమ్ముకున్నదంట, వచ్చి మాతో పాటుగా ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? హాస్పిటల్లో బెడ్ మీద ఉంది. ఊరు నాయనా, మరి క్యాన్సర్ వచ్చి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతే వాళ్ళ తలరాత అంట అది. కానీ చిన్న జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎవరి పేరెత్తారండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, వాడి టార్గెట్, అపవాది సాతాను టార్గెట్ మీకు విషయం తెలుసా? ఈ భూమి పైన మీ ఇంటి పక్కన ఉన్న వారికి కూడా తెలియదండి. ఏదైనా ఈ భూమి పైన సాతాను స్థాపించి కొంత లాభం వస్తుంది అనుకో, పుకారా, అది ఎవరి దాకా వస్తుంది? ఎవరికి తెలుస్తుంది? మన చర్చోళ్ళు కూడా కార్లు కట్టుకొని తిరిగిరండి ఒక దాని కొరకు. దేని కొరకు? దేని కొరకు తిరిగిరు అనా? అగో దేని కొరకు? వాటి పేరేం పేరు అయ్యగారు? నాగస్వరము కాయలంట. ఏంటండి? ఏం కాయలు? నాగస్వరము కాయలు. ఏంటంట? ఆ కాయలు అమ్ముతే అంట 4 లక్షలంట, 3 లక్షలంట, 5 లక్షలంట. ఎవరికయ్యి? మాంత్రికులకు కావాలంట. ఈ విషయం బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. మన చర్చోళ్ళ ఈ చర్చోళ్ళకే తెలిసింది అది. నేను చెప్తున్నాగా, ఎవరికి బయట వాళ్ళకి తెలియదు ఎక్కువ. ఎవరికి తెలుస్తుంది ఏదన్నా విషయం? ఫస్ట్ ఇది ఎవరి కుయుక్తి? మనోళ్ళు అమ్మో
ఆ కాయలు తెచ్చి అమ్మితే ఆ టీవీలో అడ్వర్టైజ్ కూడా ఎవరికి కనబడుతుంది? పక్కా టీవీలో అడ్వర్టైజ్ వస్తుంటది, ఇదిగో ఫలాని కాయలు ఇగో ఈ విధంగా తీసుకొచ్చి ఇగో కింది నెంబర్కి ఫోన్ చేయవాలను, వాళ్ళకి 5 లక్షలు ఇవ్వబడతాయి అనేసరికి వీళ్ళు చూస్తారు. దేవుని వాక్యం వీళ్ళ మనసులో ఉండదు, దేవుని వాక్యము వీరి మదిలో ఉండదు. కానీ ఆ టీవీలో వచ్చి ఆడైతే పక్కా మనసులో స్థిరపడుతుంది. ఏమవుతుంది? స్థిరపడుతుంది. చూస్తారు, ఆహా ఆ నెంబర్ రాసుకుంటారు. ఇక నెంబర్ అప్పుడే ఫోన్ తీసి టక్క 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 కొట్టేసుకొని ఇక తెల్లారి తిరిగారండి. ఎక్కడ? శ్రీశైలం అడవులు, దేవరకొండ, నల్లమల్ల అడవులు, మొన్న కూడా తిరిగిరు. ఎవరికంటివి? ఎవరికి? వైద్యులు అండి, వైద్యులు అంటారా వైద్యులు అంటారా? దేవుని మాంత్రికులు వారికండి. తిరిగారు 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 తిరిగారు. ఏం చేసుకున్నారు? అప్పులు చేసుకోరు. ఏం చేసుకుని? అప్పులు చేసుకోరు. ఆ అప్పులు చేసుకున్న తర్వాత ఆ అప్పుకు మిత్తి వడ్డీ పెరుగుతుంటే కట్టాలంటే దాని కాడ ఎవరి పేరు వెళ్తుందిగా? తిన్నదరక తిరిగి దానికి వడ్డీలు పెంచుకొని ఇప్పుడు ఎవరు అప్పు చేశారంట? దేవుడు చల్లగా చూస్తలేనట్టుండు, దేవుడు నా ప్రార్థన వింటలేనట్టుండు, దేవుడు ఏ మేలు చేస్తలేడు అయ్యారు అసలు. ఓరి నాయన, ప్రపంచంలో ఆ మాంత్రికుడే తిరిగాడు. ఎవడు తిరిగాడండి? ఆ మాంత్రికుడే తిరిగాడు దాని కొరకు. ఎంత సిగ్గు చేయటండి! ఎవరి కుయుక్తి ఇదంతా? ఎవరి కుయుక్తి? దేవుడి స్తోత్ర. సాతాను కుయుక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యం కుయుక్తి అండి. తిరిగారు, తిరగలేక వినలేను. ఎంతమంది తెలుసు తిరిగిరని? చేతులు అగో అగో. కొంతమంది ఎత్తాలంటే సగం పైకి ఎత్తారు. కాబట్టి దేవుని పిల్లారా, ఎవరి కుయుక్తి ఇదంతా? సాతాను కుయుక్తి. కాబట్టి సాతాను నిత్యం ఎవరిని చూస్తుంటాడు? ఎవరిని చూస్తుంటాడు? మనల్నండి, మనల్నే. దేవునిలో నిలబడి వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆయన వాక్యములో, ఆయన పరిచర్యలో కాస్త ఇంకా ఎదుగుదల ముందుకు వెళ్తుంటే వారిని ఖచ్చితంగా సాతానుడు టార్గెట్ చేస్తుంటాడు. ఎందుకంటే వాడు పనంతా ఎక్కడ? ఈ దెయ్యాలు మీటింగ్ పెట్టుకుంటాయండి. ఎక్కడ పెట్టుకుంటాయని రాయబడ్డది ఎఫెసీ పత్రికలో? ఎక్కడండి? ఆకాశ మండలములో. ఎక్కడ? ఆకాశ మండలంలో మీటింగ్స్ పెడతాయి. పెద్ద దెయ్యం ఉంటాడు, వాని పేరేం పేరు? పెద్ద దెయ్యం పేరు లూసిఫర్ కంటే పెద్దోడు ఉండుగా, చెప్తిగా మీకు. వాయుమండల అధిపతి. ఎవరు? వాయుమండల అధిపతి. వాయుమండల అధిపతి అసలు దెయ్యం. వాడి కింద ఇంకొకడు ఉన్నాడు, వాని పేరేం పేరు? కెరూబు. వాడే లూసిఫర్. మళ్ళా వాని కింద కొన్ని ఎడ్డు దెయ్యాలు ఉంటాయి. అవి ఉంటాయండి, ఒక 20 నుండి 24 దెయ్యాలు. దగ్గర 20 నుండి 24 దెయ్యాలు, ఎడ్స్. ఇక వాటి కింద కోటాను కోట్లు. ఇవన్నీ అక్కడ మీటింగ్ పెట్టుకుంటాయంట. ఎక్కడ? ఆకాశ మండలములో. పెద్ద దెయ్యం ఎడ్డు దెయ్యం కూకుంటాడు. ఆ కింద ఉన్నాడుగా, కింద ఎవడు? లూసిఫర్ గాడు, కెరూబు గాడు. ఆడే చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు. ఆడ కూకుంటాడు. ఇక వాని కింద ఎంతమంది ఉంటారు? ఎడ్లు కొంతమంది ఉంటారు, పెద్దలు. వాళ్ళు 20 నుండి 24 మంది, కొంతమంది ఇట్లా ఊగుతారు. ఇక
ఈ పెద్ద దెయ్యం ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? కెరూబు గానికి, ఆ 4 ముఖాలోనికి. వాడు ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్? కింద ఉన్నటువంటి ఉన్నాయిగా పెద్దలు, వాళ్ళకు. ఇక వాళ్ళు కోటాను కోట్ల ఆ దెయ్యాలు అవి మీటింగ్ పెడతాయి. అందులో ఒక దెయ్యం ఓ పిల్ల దెయ్యం వస్తుంది. పిల్ల దెయ్యం వచ్చి 24 పెద్దల్లో ఒకరి పట్టుకుని, అంటే 24 పెద్దలు అంటే దేవుని దగ్గర కూడా ఉంటారండి. ఈ దెయ్యం దగ్గర 24 పెద్దలు నేను అంటలేను, కానీ కొంతమంది పెద్దలు ఉంటారు. అవి మెయిన్ అన్నట్టు. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, ఒక రాష్ట్రపతి కింద ప్రధానమంత్రి కింద ఉప ప్రధాన, ఎట్లుంటాయి అట్లా. ఇప్పుడు డైరెక్ట్ రాష్ట్రపతి దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడతామా? అట్లా అన్నట్టు. అయితే ఆ పిల్ల దెయ్యాలు వస్తాయి. వచ్చి ఈ బ్యాచ్ లో ఈ అధికారులు ఉంటారు కదా, పెద్దలు, వాళ్ళ దగ్గరకు వస్తాయి. వచ్చి నిలబడతాయి. ఏంటి మీ కథ ఏందని అంటే, అయ్యా ఏం లేదు కానీ పలాని విశ్వశాంతి నగర్ కాలనీ ఉంది కదా. విశ్వశాంతి నగర్ కాలనీ ఏడా అంటే పిలాయిపిల్లి పక్క పన్న. ఏ మండలం వస్తుంది అంటే అబ్దుల్లాపూర్ మెట్టు మండలం. ఏడుంది అంటే ఆ పెద్ద దెయ్యానికి తెలిసిపోతా. ఆ కింద పెద్దల పలాని దగ్గర గుట్ట కింద. రైట్. అందులో ఒక ఆమె కొత్తగా చర్చికి వస్తుంది. చర్చికి పోతుంది, యేసు ప్రభు నమ్ముకుంది, బాప్తీసానికి సిద్ధపడుతుందంటే దెయ్యాల రాజ్యం వణికిపోతుందంట. ఏ రాజ్యం వణికిపోతుంది? దెయ్యాల రాజ్యం వణికిపోతుందంట. గడక్కన వణికిపోతాడంట. లేదంటే ఒక ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు, బాప్తీసానికి సిద్ధపడుతుండయ్యా అనేసరికి ఆ ఇన్ఫర్మేషన్ ఈ 4 ముఖాలోడి దగ్గరకు వస్తాయి. 4 ముఖాలోడి దగ్గర నుండి ఈ పెద్దోడి దగ్గరకు వస్తాయి. పెద్ద దెయ్యం దగ్గర. అప్పుడు వాడు చూస్తాడు, ఎట్లా చేద్దాం మరి ఆయన నిన్నమన్న మందు తాగినోడుగా. అవునయ్యా, ఆయన భార్య దేవుడి గురించి చెప్పి చిన్నగా మెల్లగా చర్చికి తీసుకుపోయింది. ఆ వాక్యం విని మారు మనసు పొందాడయ్యా. ఇక బాప్తీసానికి సిద్ధపడుతుండయ్యా. ఎప్పుడు తీసుకుంటాడు బాప్తీసం అంటే క్రిస్మస్ రోజు అని అనుకుంటురయ్యా, లేదంటే కొత్త సంవత్సరం రోజు అని అనుకుంటురయ్యా. అన్నీ ఉంటాయి దెయ్యాలు, అన్నీ ఉంటాయి. అనుకునేసరికి ఇక దెయ్యాలన్నీ టార్గెట్ ఎవరి మీద? ఇంకా పెద్ద దెయ్యము ఆ 4 ముఖాలను పిలుస్తాడు, రారా అని. వాడు పోయి అయ్యా ఏందయ్యా అని గడగడుగుతాడు. అప్పుడు వాడు కింద ఉన్నటువంటి పెద్దలను పిలుస్తాడు. పిలిచి మీరేం చేస్తారా? వాడు బాప్తీసం తీసుకోకుండా అడ్డుపడాలి, ఒకటి. రెండోది, వాని భార్య మాట వినకుండా కావాలి, 2. మూడోది, వాడు చర్చికి పోకుండా మనము ఆపాలి. ఎలా? ఇక టార్గెట్. ఇక అందులో ఒక దెయ్యం, పిల్ల దెయ్యం ఆలోచన చేస్తుంది. ఇక అయ్యా, నేను వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతున్న రోజు, నేను నా వెనకాల వీళ్ళిద్దరం వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతున్నాము, ఎట్లా చేద్దాము అని అంటే, ఎట్లా తప్పిద్దాము అంటే ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎవరిని బట్టి వెళ్ళాలి? ఆ ఇంట్లో వాళ్ళ నానేమన్నా మందు తాగుతాడా, లేదా వాళ్ళ నానేమన్నా బూతు మాటలు మాట్లాడతాడా, లేదంటే వాళ్ళ అత్త ఉందిగా, వాళ్ళ అమ్మ ఆయన అమ్మ ఆమె కళ్ళు ఏమన్నా తాగుతుందా, లేకుంటే వాళ్ళు కొద్దిగా బలహీనత ప్రార్థన చేస్తారా అంటే ఆ పిల్ల దెయ్యం అప్పుడు చెప్తుంది, వాళ్ళ నాన్న చర్చికి పోతాడు కానీ ఏం తాగుతాడు? మందు తాగుతాడు. మరి మందు తాగేటోడు మనోడేగా. ఇక మెల్లగా వాని ద్వారా ఏం చేస్తాయి? ఇక ఇంట్లోకి వెళ్ళిపోవాలి. 1, 2 కాదు, ఒక 3, 4 దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఒకటి వస్తుంది, వచ్చి మెల్లగా ఆ తాగుబోతుల దగ్గరికి వస్తాయి. ఇక వాడిని బట్టి మెల్లమెల్లగా ఇంట్లోకి దారి చేసుకొని ఇంట్లో వచ్చి కూకుంటుంది. ఇంట్లో వచ్చి కూకొని రోజు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడనో దగ్గర మూలకుంటుంది. ప్రార్థన అయిపోగానే ఏం చేస్తుంది? ఇక రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది.
ఎట్లా 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 తిరుగుతుంటది. తిరిగి తిరిగి ఆ దెయ్యం ఏం చేస్తుంటో తెలుసా? మనకు కొన్ని కళలు వచ్చేటట్టు చేస్తుంటది. ఏం చేస్తుంది? కొన్ని కళలు. ఆ కళలలో ఆ ప్రార్థన చేసేట ఆమెకు లేదా ప్రార్థన చేసేట ఆయనకు వాళ్లకు కొద్ది మెల్లమెల్లగా మెల్లమెల్ల బలహీనత కలగజేయని కొన్ని కళలు. ఆ కళలలో భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు అనుమానాలు వచ్చేటట్టు, లేదంటే వీళ్ళు పడుకున్నట్టే గాని ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయినట్టు, లేదంటే ఎవడో చుట్టం బంధువు చచ్చిపోయినట్టు. అప్పుడు మెలుకైతే ఈ చచ్చిపోయిన కళలు పడుతున్నాయి నాకు. అప్పుడు వీళ్ళలో ఏం కలుగుతుంది? చిన్న అవిశ్వాసం. చచ్చిపోయిన కళలు పడుతున్నాయి, ఈ కళలు ఎందుకు పడుతున్నాయి నాకు అని అనుకుంటారు. సరే, మొత్తానికి అలాగా మెల్లమెల్లగా పని ప్రారంభిస్తుంది. అప్పుడు దానికి కొద్దిగా పట్టు దొరికినప్పుడు ఏం చేస్తుందంట? మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రకారం అది వెళ్ళిపోయి ఇంకా 7 దెయ్యాలను మెల్లగా తెచ్చుకుంటుంది ఇంట్లోకి. తెచ్చుకొని ఆ 7 ఇదొకటి 8గా ఇంట్లో కూర్చొని పని ప్రారంభిస్తాయండి. ఏం చేస్తాయి? పని ప్రారంభిస్తుంటాయి. పని ఎలా ప్రారంభిస్తుంటాయి అంటే మెయిన్ టార్గెట్ అవి ఏంటంటే దేవుణ్ణి నమ్మి దేవుని చిత్తము చేసేవారే టార్గెట్. ఆ తాగుబోతాడు కాదు, ఆ తిరుగుబోతాడు కాదు, ఆ సినిమాలు చూసేటామే కాదు, సీరియల్ చూసేటామే కాదు టార్గెట్. వాళ్ళని చిటికలో మసి కలుపుతారు అవి. కానీ టార్గెట్ ఎవరు? సాయంకాలం కాగానే మందిరానికి వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తారు. అర్ధరాత్రి లేచి మోకాలు చేతులెత్తి అయ్యా అని ప్రార్థన చేస్తారు. చక్కగా పాటలు, కొంతమంది పిల్లలు పాడుకుంటారు పాటలు, అలా పాటలు పాడుకుంటారు. ఇప్పుడు ఒక పాప పాడింది నేను చూడలే, నేను ప్రార్థనలో ఉన్నా. ఎవరో పాప? చిన్నోళ్ళు 2 కలిసి పాడిరు. నువ్వా? ఏమండి మీ బిడ్డనా? భలే పాడిర్రు. దేవుని స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. చూస్తారు ఇక ఇట్లా అంటే వీళ్ళు పాటలు పాడుకొని దేవుణ్ణి ఆరాధించి మంచిగా స్తుతించుకొని బైబుల్ చదువుకొని మంచిగా ఉంటుంటారు కదా. ఇంకా సాతాను కూడా 8 దెయ్యాలు మీటింగ్ రోజు రాత్రి. అవి ఏం చేస్తుంటాయి? మీటింగ్. అవి ఆ ఇల్లు ఇడిచిపెట్టిపోవు, రిజిస్టర్ చేసుకుంటాయి, ఇడిచిపెట్టిపోవు. ఇక మీటింగ్ పెట్టుకుంటాయి. దొరకలేరుగా ఎట్లా చేద్దాం, దొరకలేరుగా ఎట్లా చేద్దాం, దొరకలేరుగా ఎట్లా చేద్దాం. ఇంకా ప్లానింగ్. మళ్ళా పైన మీటింగ్, పెద్ద దెయ్యం మీటింగ్ పెడుతుంది. కమియర్ అంటాడు. ఈ దెయ్యాలన్నీ టక్కున సెకండ్లు అక్కడికి వెళ్ళిపోయి ఆ మీటింగ్ లో పాల్గొని ఏమైందిరా అంటే దొరకలేరయ్యా, చర్చి పోతేనే ఎవరు, బైబిల్ చదువుతూనే ఎవరు, పాటలు పాడుతున్నారు. అమ్మో, పిల్లకాయలు కూడా పాట పాడుతున్నారు ఇంట్లో. ఎవరి పాట? దేవుని పాటలు. అట్లనా? ఎట్లా చేద్దాం? ఇక సలహాలు, ఆలోచన. మొత్తానికి ఆలోచన తీసుకొని లాభం లేదు. ఆమె భర్త పొద్దుగాల ఆడికి పోతుంటాడు కదా పనికి పోయేటప్పుడు, అరే పిల్లక దెయ్యం ఒక దెయ్యాన్ని పిలిచి, నువ్వు ఫలానోడు ఉండుగారా, వాడు బొమ్మాడిది, వాడు దేవుణ్ణి నమ్మలేడు, తాగుబోతాడు. అవి వానిలో జ్వరబడు. పొద్దున్నే ఈడు పోయేటప్పుడు ఆనికి జ్వరబడి ఈడు బండి నడుపుకుంటూ పోయే టైంలో అగో పలాని పిలాయి పెళ్లి కమాన్ కాడి పోయేసరికి స్పీడ్ బ్రేకర్ ఉంటుందిగా, పెద్ద బ్రేకరు ఏముంటది? స్పీడ్ బ్రేకర్. అంతేనా? స్పీడ్ బ్రేకర్ ఏనా? అది కట్ట స్పీడ్ బ్రేకర్. అగో ఆ కట్ట ఉంటదిగా, అది అంత దూరం ఉండగానే, ఇంత దూరంలోనే నువ్వు ఫోన్ చెప్పి అంతోటి అన్నితోటి ఏం చెప్పాలి? ఫోన్ చెప్పి. వీడు ఆ ఫోను తీసి ఎత్తుతాడు. ఎత్తి హలో 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 అంటుంటే సిగ్నల్స్ వస్తుంటాయి కదా, ఆ సిగ్నల్స్ రాకుండా కొద్దిగా నీ చేయి పెడుతుండ్రు, అడ్డుపడుతుండు. వీడికి వినబడకు. వీడు హలో హలో అనుకుంటూ పోతాడు. ఒక్క చేతితో అంటే బండి నడుపుతుంటాడు కదా. అప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ కాడు పోయేసి సడన్ బ్రేక్ కొడతాడు. అది జారుతుంది, తటక్కున బండి కింద పడుతుంది. అప్పుడు వాడికి కాలు చెయ్యో ఇరుగుతుంది, తలకు దెబ్బ తగులుతుంది. ప్లానింగ్ అండి, ఆలోచనలు తెయ్యాలి. ఇలా చేసేసరికి ఆ దెబ్బ తగిలేసరికి ఆ బండి అంతా పగిలిపోయేసరికి అయ్యో ఏ దరిద్రం పట్టిందో. ఫస్ట్ సైతాన్ని అంటారు, అమ్మ సైతాన్ ఎంత మోసం చేసిందని అంటారు. కానీ తర్వాత ఇంటికాడికి వచ్చినాక ఉన్నారు కదా, ఇంకెన్ని దెయ్యాలు ఉంటాయి దగ్గర ఇంట్లో? 7 దెయ్యాలు దాకుంటాయి. అవి ఇంట్లో తాగుబోతోళ్ళు ఉన్నారు కదా కొంతమంది, ఇక వాళ్ళకి ఇస్తాయి. కొంతమంది సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారుగా, సీరియల్ చూసే వాళ్ళకి ఇస్తాయి. రే వద్దంటే చర్చికి పోతావురా నువ్వు, అవా నీ భార్య చూడరా, వద్దంటే చర్చికి పోతుందిరా,
ఇక ఈమెనే ఉన్నట్టు భక్తి పర్రాలు ఉపవాస ప్రార్థనలో పోతుంది. మళ్ళా పొద్దున సాయంత్రం పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఇంట్లే అని ఎవరిదే మాట వస్తుంది? దేవుని మాట. వచ్చిన తర్వాత మెల్లగా ఈ దెయ్యం ఒకటి చిన్న బయటికి వెళ్ళి ఎవరిలో చూస్తుందిగా? ఈ కాలనీలో చూస్తుంది. ఎవరు వేసే నమ్ముకోలే, ఎవరిని దేవుని నమ్ముకోలే, ఎవరు మాంత్రికుల దగ్గర పోతురు, ఎవరి గుట్టలకు పోతురు, ఎవరు గోపురాలకు పోతురు అని వాళ్ళందరినీ చూస్తుంది. చూసి చిన్నగా వాళ్ళ దగ్గర పోయి ఈమెకు జర పరిచయం కొద్ది పరిచయం ఉన్న వాళ్ళలోకి జొరబడతారు. వాళ్ళు ఎన్నడూ రానోళ్ళు కూడా ఇంటి ముందుకు వస్తారండి. ఎన్నడూ రానోళ్ళు కూడా ఎవరు వస్తారు? ఇక ఇంటి ముంగడికి వచ్చేసి ఇక కూకొని మీ అబ్బాయి కింద పడ్డాడంటగా, చెయ్యి ఇరిగిందంటగా, తలకు గాయమైందంటగా, మరి దేవుడు ఏం సహాయం చేయలేదా? అయినా మీరు చర్చికి వెళ్తే వెళ్ళండి, తప్పు లేదు, కానీ ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఏంటండి, ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? నాకు తెలిసిన ఒక వైద్యుడు ఉన్నాడు, ఆడికి పోదామా అనేసరికి ఈ తాగుబోతుగాడు తిరుగుబోతుగాడు సినిమాలు చూసేటోళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళు చెవులు అప్పగించుకొని ఇక మెల్లగా ప్రయాణం అవుతారు. ఇక పోదాం అంటే ఏం లే, పైసలు తీసుకోరు మీ దగ్గర, నేనే ఆటో కిరాయి పెట్టుకుంటా అంటాం. నేనే ఆటో కిరాయి పెట్టుకుంటా, లేదంటే నా బండి ఉంది, నా భర్తను పంపిస్తా, నా భర్తకు తెలుసు, ఆయన నా బండి ఉంది, బండి మీద ఎక్కించుకుపోతాడు అనేసరికి సరే పోదాం, రేపు పొద్దుగా కాదు ఆదివారం పొద్దుగాలైతే ఉంటాడు అంటే సరే తీ అని పోతారు. ఆడి పోయేసరికి వాళ్ళు నిమ్మకాయనో ఇంత అదో ఇదో కొనుక్కరా అంటారు. కొనుక్కొచ్చి అది వేసి ఆడు చూసి వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసు వాళ్ళకి, మాంత్రికులు. కానీ ఏదో ఒకటి గద్దె పోతే శుద్ధులు కరువు అన్నాడు చూసి, మీ ఇంట్లో ఫలాని దేవత ఉన్నది, ఆమెనే అన్ని చిక్కులు పెడుతున్నది. ఇక చూడండి, ఎవరి కుయుక్తి ఇదంతా? ఫలానా ఆమె ఉన్నది, ఇగో మీ ఇంట్లో నీ అన్ని చిక్కులు పెడుతుంది, మొన్నసారి నీ కొడుకుని కింద పడేసి తల పగిలేటట్టు చేసింది అది, నీ ఇంట్లో ఎదవకుండా చేస్తుంది అది, నీ ఇంట్లో గాసం లేకుండా చేస్తుంది అది, నీ కోడలు నీ మాట వినకుండా చేస్తుంది అది, నీ భార్యను కూడా నీకు దూరం చేస్తుంది అది. అమ్మో, మరి ఏం చేయాలంటే ఏం చేస్తావు? ఇంట్లో నిలుపుకొని ఏం చేయాలి? పండుగ చేయాలి. ఇక చూడిగా రాజ్యం ఎట్లా స్టార్ట్ అవుతుందో. ఇక ఆయన ఇంటికాడికి వచ్చి నేను చెప్తే వినిపించుకోరో, చర్చి, దేవుడు, సంఘము, ప్రార్థన. వీళ్ళకో పాస్టర్ దొరికిండు, వీళ్ళకో ప్రార్థన దొరికింది ఇక అని ఇక ఇంట్లో పెద్దోడు గొడవ పెడతాడు. ఆ పెద్దోనికి 2-3 సపోర్ట్లు. ఎప్పుడైతే గొడవ పెడతాడో పెద్దోడు, ఇక లోపల ఉన్న 8 దెయ్యాల బలం వచ్చి ఇంకా గిచ్చుతుంటాయి. రాత్రి అదే పోలికలో అదే అవతారంలో ఆ మాంత్రికుడు ఎవరి పేరు చెప్పారో ఆకారంలో వచ్చి నిలబడుతుంది ఒక ఆమె. అమ్మో, ఉన్నది నా ఇంట్లో. ఈ కుయుక్తంతా ఎందుకో తెలుసా? దేవుణ్ణి నమ్మిన నిన్ను పరలోకానికి వెళ్ళకుండా దేవుని దగ్గర నుండి దూరం చేసి పాతాళానికి తీసుకెళ్ళడం తప్ప ఇంకేం కాదండి. అంతే. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించాలి. కాబట్టి వాటి టార్గెట్ ఎవరు? దేవుని మనం అండి. కొద్దిగా జ్ఞానం ఉపయోగిస్తే దొరుకుతుంది దాని కుయుక్తి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. ఆమేన్. కాబట్టి భారతదేశంలో కొత్త చట్టాలు, ఆ చట్టాల ప్రయోగం ఏంటో తెలుసా? క్రైస్తవులను అడ్డగించడమే. లేని పుకారాలు. కానీ దేవుని పిల్లరా, ఈ చట్టాలు క్రైస్తవులకు కొత్తేమీ కాదు. ఆమేన్, కొత్తేమీ కాదు. ఆమేన్. రైట్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంకి వద్దాం. బైబిల్ చదివే వాళ్ళు లేరు, ఎక్కడ పోయిందో కనుక్కొని నాకు చెప్పు.
ఆమె సరేనా? రైట్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం నుండి 4వ వచనం నుండి చదువుతాం. 4వ వచనం. ఇట్లుండగా ఒక దూత చాటించినదేమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడుల వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిల్లన గోవి పెద్ద వీణే సుంపోనియా వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఏమొచ్చిందండి? రాజాజ్ఞ. ఎవరాజ్ఞ అండి? రాజాజ్ఞ. రాజుగారి ఆజ్ఞ ఏం బయలుదేరింది? నెబుకద్నెజరు అనే రాజు బబులోను దేశంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఓ విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి మొక్కాలి. ఎవరైతే మొక్కరో అగ్నిగుండంలో వేస్తామని ఒక ఆజ్ఞ జారీ చేయబడ్డది. దేవుని పిల్లారా, జాగ్రత్తగా వినండి. ఎవరైతే యేసు క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఉంటారో వాళ్ళే కదా అండి విగ్రహానికి మొక్కనోళ్ళు. విగ్రహాన్ని మొక్కనోళ్ళు ఎవరండి? వాళ్ళేగా. ఎవరు మొక్క? యేసు ప్రభుని నమ్మినోళ్ళేగా. మనం విగ్రహారాధన చేస్తామా? మొక్కుతామా విగ్రహాలని? క్రైస్తవులు మొక్కుతారా? మొక్కరా అండి. కానీ ఈ రాజు విగ్రహాన్ని చేసి ఆ విగ్రహాన్ని మొక్కని వారికి అగ్నిగుండం అని రాజుగారి ఆజ్ఞ బయలుదేరిందంట. ఒక చట్టం. అప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న ఆ దేశంలో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? 4. 4లో ఒక ఆయన్నేమో రాజుగారి కోటలోనే మంచి పని ఆయన దానియేలయ్య. కానీ 3 ఉన్నారు. 3 దొరికారు. అందరు లక్షల మంది వచ్చారు, మొక్కుతున్నారు విగ్రహానికి. ఆ 3 మొక్కలేదండి, నిలబడితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ 3 రాజుగారు పిలిచి, వీళ్ళని అగ్నిగుండంలో వేయండి. వేసినప్పుడు ఏం చేయాలి? అగ్నిగుండము ఇంకా 7 అంతలుగా పెద్దదిగా చెయ్యండి అన్నారు. 7 అంతలుగా అగ్నిగుండాన్ని పెద్దగా చేశారు. తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. అంటే పడేసే ముందు ఏం జరిగిందో తెలుసా? వీళ్ళకి హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఒక్కసారి విగ్రహానికి మొక్కండి అయ్యా. దేని మొక్కాలే? ఆ విగ్రహానికి ఒక్కసారి ఇట్లా అంటే అయిపా. కానీ నిజమైన క్రైస్తవుడు దీనికి ఒప్పుకుంటాడా? ప్రాణం తీసుకోవడానికైనా ఒప్పుకుంటాడు, కానీ దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి ఒప్పడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీ అల్లునికి లొంగిపోతావు, నీ కూతురికి లొంగిపోతావు, నీ చుట్టానికి లొంగిపోతావు, ఇంకా నీ పాలి వారికి లొంగిపోతావు, నీ ఊరి వారికి లొంగిపోతావు, రాజకీయ నాయకులకు లొంగిపోతావు. ఆ ఇంట్లో ఇది పలానా చేస్తున్నావు రా అంటే ఆడు పోయి తినగానే ఏం చెప్తా? అవసరమా? బైబిల్లో లేని దాన్ని నువ్వు పాటించకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి అననీయ సఫీరా ఏంటండి? షద్రక్ మేషక్ అబేద్గో. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? షద్రక్ మేషక్ అబేద్గో. దేవుని పిల్లారా, ఈ 3 వ్యక్తులు ఆ విగ్రహానికి మొక్కకుండా నిలబడితే రాజు కండిషన్ మొక్కాలని, వాళ్ళ కండిషన్ మేము మొక్కమని. అప్పుడు తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారండి. ఇప్పుడు ఈ చట్టాలేం కొత్త కాదు క్రైస్తవులకు. చట్టాలేమి కొత్త కాదు, శిక్షలేమి కొత్త కాదు. హల్లెలూయా. కానీ మనము నిలబడితే దేవుడు మన దగ్గరికి దిగొస్తాడు. ఆమేన్. నీ కొద్దిగా ఒత్తిడి రాగానే దేవుడి నామం పేరిట నువ్వు టక్కున పడిపోతావు.
వీళ్ళు అసలైన క్రైస్తవులు కాదండి. వీళ్ళు ఆత్మీయులు కూడా కాదు, అలాంటి వాళ్ళు. కొద్దిగా ఒత్తిడి రాగానే టపెల్న పడిపోతారు అప్పుడే. ఎట్లా అంటే కొంతమంది క్రైస్తవుల భక్తి ఎట్లుంటుంది అంటే, ఒక ఆయన ఇల్లు అమ్మాలని పాస్టర్లకు అందరు చెప్పిండండి, విశ్వాసులకు కూడా చెప్పిండు అందరికి ఇల్లు అమ్మాలి. అందరూ ప్రార్థన చేస్తూ వెళ్ళిరు. పాస్టర్ కూడా ప్రార్థన చేశాడు. అప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా? నా ఇల్లు అమ్ముడు పోతే ఏంటండి, నా ఇల్లు అమ్ముడు పోతే ₹1,00,00,000 ఇస్తాండి చర్చికి అన్నాడు. ఎంత? దేవునికి ఎంత ఇస్తాడు? ₹1,00,00,000 ఇస్తా అన్నాడు. అన్న తెల్లారే గిరాకు వచ్చింది. ఎంత వచ్చింది? ₹1,00,00,000 వచ్చింది. ₹1,00,00,000కు కొనుక్కోవాలని వచ్చింది. ₹1,00,00,000 ఖరీదు అయిపోయింది. దేవుని పిల్లారా, ₹1,00,00,000 ఖరీదు ఇంటికి వచ్చింది. ఇప్పుడు ₹1,00,00,000 ఎవరికి ఇస్తాను ఒప్పుకున్నా? నేను మొక్కుబడి చేసుకున్నా, దేవునికి ఇస్తాను. మరి ఇప్పుడు ఇల్లు అమ్మిన పైసలన్నీ ఎవరికి పోతాయిగా? అప్పుడు కొద్దిగా ఆలోచన చేసిండు. అయితే ఇంటి ఖరీదు ₹1,00,00,000 కాదు, ఏం చేయాలని బాగా ఆలోచన చేసి చివరికి దెయ్యం ఒక ఆలోచన తెచ్చింది. దెయ్యాలంటేనే అప్పుడే తిరుగుతూనే ఉంటాయి. అవి ఒక ఆలోచన తెచ్చినాయి. ఏం ఆలోచన తెచ్చినాయి అంటే, ఇంటి ఖరీదేమో ₹100. ఎంత అండి? ఇంటి ఖరీదు ₹100. ఇంట్లో ఉన్న కుక్కకు ₹1,00,00,000 అంట. దేనికి? ఇంటిలో ఉన్న కుక్కకు, పెంచిన కుక్కకు ₹1,00,00,000 అండి. అంటే ఇల్లుకేమో ₹100. ఆ ₹100 ఎవరికి పోతాయి? కానుక దేవుని పోతాయి. కుక్కకు వచ్చిన ₹1,00,00,000 ఎవరికి వస్తాయి? అంటే ఇల్లు కొన్నోడు కుక్కను ఖచ్చితంగా కొనాలి, కుక్కను కొన్నోడు ఇల్లు ఖచ్చితంగా కొనాలి. ఇక వీడి ఆలోచన చూడండి. అంటే దేవుని దగ్గర భక్తి ఎట్లా ఉందో చూడండి. కొంతమంది భక్తి వాడు అలాగే చేశాడు. అయితే వాళ్ళు వచ్చి ఫస్ట్ ఇంటికి ఆ ₹1,00,00,000 మాట్లాడారుగా. ఆడేం రాసిండు తెలుసా బాండ్ పేపర్లో? ఇగో ఇంటికి ₹100, ఇంట్లో ఉన్నటువంటి కుక్కకు ₹1,00,00,000. ఇగో చూడండి. అయితే కుక్కకు ₹1,00,00,000 నేను దేవునికి ఇస్తాను ఒప్పుకోలే, ఇంటి పైసలు ఇస్తాను ఒప్పుకున్నా అని ఇక ఇంటికి ఫస్ట్ ఏం తీసుకుంటూ భయానా ₹100 తీసుకొని పాస్టర్ గారు బిల్ చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకోండి. ₹100. పాస్టర్ గారు ఇల్లు అమ్మితే ఎంత డబ్బు వస్తే అంటే, ఇంత పెద్ద ఇల్లుకు ₹100 అంటే కాదు, దేవుడిస్తాడు. అయ్యా ఈ ఒక ఆఫర్ పెట్టినాము, కుక్కను కొన్నోడికి ఈ ఇల్లు ఫ్రీ ₹100కే. కుక్క ఎంత? ₹1,00,00,000. అంటే ఇంట్లో ఉంది మహిమ. అంటే దేవునికి కానుక ఇవ్వకుండా ఇవన్నీ కుయుక్తులు. అయితే ఆ ₹100 తీసుకున్నాడు, బాండ్ పేపర్ రాసుకున్నాడు. ఆ కుక్కకు అలాగ తీసుకున్నాడు. మళ్ళా 10 లక్షలు అలాగ తీసుకున్నాడు. ఏది? కుక్కకు. అదో బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. తెల్లారి కుక్క చచ్చిపోయింది. తెల్లారేమైంది? కుక్క చనిపోయేది. చనిపోయేసరికి ఇప్పుడు ₹1,00,00,000 దేనికి? ₹100 దేనికి? ఇంటికి ₹100, కుక్కకు ₹1,00,00,000. ₹1,00,00,000 కుక్క ఏమైంది? చచ్చిపోయింది. ఆ తెల్లారి చచ్చిపోతే ఇంటి వాళ్ళు కొనుక్కొని డబ్బులు కట్టడానికి వచ్చారు. చూసి అయ్యో కుక్క చచ్చిపోయిందిగా, ₹1,00,00,000 ఎట్లా? మరి 10 లక్షలు అంటే చచ్చిన కుక్క అమ్ముతా నువ్వు అనలేగా అయ్యా అని అన్నారు. ఎందుకంటే మళ్ళా ఏమైనా తికమక్క చేస్తే ₹1,00,00,000 కలిపి ఈయన ఇయ్యాలి అని రాసిరు. అప్పుడు వీడు చచ్చింది గొర్రె. ఇక అప్పుడు పెద్ద మనుషులను కూర్చోబెడితే, అయ్యా బతికున్న కుక్కకు 10 లక్షలు తీసుకున్నావు కాబట్టి 10 లక్షలు తిరిగి వాళ్ళకి ఇచ్చేయి, చచ్చిన కుక్క గనక తీసుకువేయకడానికి పడే. ఇల్లు అయితే ₹100గా, నీ ₹100 నీకు కట్టిండుగా, ఇల్లు ఆయన పేరు మీద రిజిస్టర్ చేయిపో అని పెద్ద మనుషులు నిర్ణయించారు. చచ్చినట్టు పోయి ₹100కి ₹1,00,00,000 ఇల్లు ఎన్ని పైసలకు రిజిస్టర్ చేసిండు? ₹100కి రిజిస్టర్ చేసి ఏడ్చుకుంటూ బయటకు వస్తే అప్పుడు దేవుని వాక్యం అతనికి ఎదురైంది. ఏంటో తెలుసా? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఏముంది తెలుసా? దేవుడు వెక్కిరింపబడడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ కుయుక్తంత ఎవరిది? దెయ్యానిది. ఎవరి కుయుక్తి? దెయ్యానిదండి. కాబట్టి దేవుని పిల్లారా జాగ్రత్త. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఏమని తెలుసా? నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన
జాగ్రత్తగా చూచుకొనవలెను అని రాయబడ్డది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాతాను ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా, రాజకీయ నాయకులు ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా, ఊరి పెద్దలు ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా అవి దేవునికి వ్యతిరేకమైనవి అంటే భయపడకు, దేవునితో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మయపడదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్గోగులకు ఒక చట్టము నెబుకద్నెజరు అనే రోజు ద్వారా జారీ చేయబడది. ఏంటి నాయన ఆ జారీ చేయబడదంటే, ఆ బొమ్మను మొక్కకపోతే అగ్నిగుండంలో వేయబడతారు. వాళ్ళు మొక్కలే, ఆ చట్టం జారీ చేయబడ్డది, అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడితే ఎవరుండండి? అగ్నిగుండంలో ఎవరున్నారు? యెహోవా. ఆమేన్. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు అగ్నిగుండంలో ఉన్నాడు. ఆమేన్. లోబడకు దేని పడితే దానికి, లొంగిపోకు దేని పడితే దానికే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజ క్రైస్తవుడు దేవునితో సహవాసకుడు, ఆత్మీయుడు, ఏ చట్టానికైనా భయపడడు, ఒక దేవుని మాటకు తప్ప. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే వీళ్ళు భయపడలే. వీళ్ళు అగ్నిగుండంలో వేయబడంగానే, అగ్నిగుండంలో ఎవరున్నారండి? అగ్నిగుండంలో ఎవరున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథము 3:25. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినది అని చెప్పెను. ఆమేన్. చూడండి, అగ్నిలో వేయబడ్డది ముగ్గురిని, కానీ 4వ వాని రూపం కనబడుతుంది. ఆయన రూపం ఎలా ఉందంట? దేవతల రూపం అంట. హల్లెలూయా, హల్లెలూయా. చట్టాలకు భయపడకుండా ధైర్యం కలిగి నువ్వు ఉంటే, ధైర్యం కలిగి మీరుంటే మీతో దేవుడు ఉన్నట్టే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 3:12-13 వచనాల్లో చదివితే కూడా ఏముందో తెలుసా? మొర్దెకై యూదుడు, అప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారి దగ్గర హామాను అని ఒక ఆయన ఉన్నాడు, ప్రధానమంత్రి. ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒక చట్టం. ఏంటి నాయన ఆ చట్టం అంటే? యూదులందరినీ చంపాలి. ఎవరినండి? యూదులందరినీ. ఇప్పుడు మీకు యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారు కదా, చర్చికి వస్తున్నారు కదా, బాప్తిసం పొందుకున్నారు కదా, పరలోకానికి వెళ్తారు కదా. ఇప్పుడు మీ ఇళ్ళల్లోకి ఒకరు వచ్చి, గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి, మీకు ఎవరెవరు పింఛన్లు వస్తున్నాయో కొట్టివేయబడుతున్నాయి, ఎవరెవరికి రైస్ వస్తున్నాయో కొట్టివేయబడుతున్నాయి, ఎవరెవరికి ఇంకేమున్నాయి, ఇంకొంటాయి కదా కొన్ని, ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ కొట్టివేయబడుతున్నాయి అన్నారు అనుకో. ఎందుకయ్యా అని మీరు అడిగిర్రు అనుకో, ఇక్కడ ముసలోళ్ళు ఉంటారు, ఎందుకయ్యా అని అడిగిర్రు అనుకో, ఎంత వస్తుంది పింఛన్ నీకు? 2000. ఎందుకయ్యా అని అన్నారు అనుకో, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నందుకే అన్నారు అనుకో. ఇప్పుడు ఈమెకు పింఛన్ కావాలన్నా దేవుడు కావాలన్నా? అయ్యగారు, మా అయ్యగారి దగ్గరికి వచ్చిర్రు అనుకో, నువ్వు యేసు ప్రభుని మీటింగ్ పెట్టిస్తాడుగా, ఆ యేసు ప్రభుని నమ్ముకున్నందుకే నీకు పింఛన్ కట్టు అన్నాడు అనుకో. ఇక రాత్రి అంతా ఒక ఆలోచన. ఏం ఆలోచన? చర్చికి పోవాలనా వద్దా? వాళ్ళు టైం ఇస్తారు. వాళ్ళు కూడా ఎట్లా పెడతారంటే ఒక టైం, నీకు వారం రోజులు టైం ఇస్తేనే పెద్ద ఆయన ఆలోచన చేసుకో. చర్చికి పోనంటే పింఛన్ ఉంచుతాం, చర్చికి పోతాంటే ఈ పనికి మళ్ళీ రాజకీయాలండి. పింఛన్ ఏం కట్టు కాదు, అంత భయపడకండి. ముసలో భయపడుతురా? హల్లెలూయా. మీ పింఛన్ ఎక్కడ పోదు, మీ జాబులు ఎక్కడ పోవు, మీ ఉద్యోగాలు ఎక్కడ పోవు, మీకు వచ్చే ధాన్యం రైస్ అవి ఉంటాయిగా కూపన్, అది కూడా ఎక్కడ పోదు. కానీ పుకార లేపుతారు, లేపుకొని. హల్లెలూయా,
హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా చట్టం వస్తే నువ్వెవరి పక్షాన నిలబడాలి? నిలబడతారా? ముసలి ఆవిడే భయపడుతుంది, ఆవిడే భయపడి ఏమలేదా? రైట్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చట్టాలు క్రైస్తవుడికి కొత్తేమి కాదు. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నువ్వు దమ్మున్న క్రైస్తవుడిగా నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొర్దుకై కూడా అదే ఆజ్ఞ, యూదులందరినీ చంపేస్తామని ఒక చట్టం రోజుగారి ద్వారా నిర్ణయం అయితే మొర్దుకై భయపడ్డాడా? యూదులు భయపడ్డారా? ఎస్తేరు రాణి భయపడ్డదా? ధైర్యముగా నిలబడి దేవునికి ప్రార్థన చేశారు. చట్టాలన్నీ దేవుడు మార్చేశాడు. ఆమేన్. ఏ వ్యక్తుడైతే యూదులను చంపాలని నిర్ణయించాలో ఆ వ్యక్తుడే ఆ ఉరి కొయ్య మీద ఉరి తీసేటట్టు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని పిల్లలారా, పనికి మాలిన భయాలకు, కబుర్లకు భయపడద్దు. ఎందుకంటే రానున్న దినములో క్రీస్తు రాజ్యం ఈ దేశంలో స్థాపించబడబోతుంది. దేవుడు యేసు క్రీస్తు నామమున ప్రతి మోకాలు వంగబోతుంది. ప్రతి నాలుక యేసు క్రీస్తుల వారిని స్తుతించబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మయపరుస్తా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 2:16 చూస్తే హేరోదు అనే రాజు 2 సంవత్సరాల లోపున్న పిల్లలను నరికివేయడని ఒక చట్టం తెచ్చాడు. ఏం చట్టం అండి? 2 సంవత్సరాల లోపున్న పిల్లల్ని ఏం చేయాలి? నరికివేయాలంట. చిన్న పిల్లలను లాక్కపోయి నరికేస్తుంటే, రక్తం ఏరులై కారుతుంటే ఆ తల్లులు, క్రీస్తు నమ్మిన తల్లులు చూసి, యేసయ్యొద్దు మాకు, ఎవరొద్దయ్యా అన్నారా? బిడ్డ చస్తే చచ్చింది కానీ నా దేవుడు యేసుక్రీస్తు. ఎందుకంటే నిజ దేవుడు ఆయన. ఇదంతా ఎవరికి యుక్తి? ఇలా చంపమని ఆజ్ఞ తీసుకొచ్చింది ఎవరికి యుక్తి? సాతానుకు యుక్తి అని వాళ్ళు ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడ్డారు గనక వారి గర్భాల నుండి ప్రవక్తలు పుట్టారు. ఆ తల్లులు దేవునికి మహిమకరంగా బతికారు. ఆమేన్. పిల్లలను చంపే చట్టం వచ్చిన వనకలే నువ్వు చిన్నదానికి అదిరిపోతున్నావు, చిన్నదానికి భయపడిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడదు. అపోస్తల కార్యగ్రంథం 4:18 మనం చూస్తే అపోస్తలను తీసుకెళ్లి చెరసాల్లో వేసి దెబ్బలు కొట్టి వాళ్ళ కన్నుల ఎదుటనే యాకోబును ఖడ్గంతో నరికి యేసు క్రీస్తు గురించి మాట్లాడారా? జాగ్రత్త, ఖబర్దార్ అని ఒక చట్టం చేశారు. భయపడ్డరా? కళ్ళ ఎదుటనే నరికేస్తే భయపడ్డరా? ధైర్యంగా నిలబడి ఇంకా క్రీస్తు సువార్త ప్రబలమైపోయింది. ఆమేన్, ఆమేన్. యేసుని గురించి ప్రకటిస్తే చంపేస్తాం, నరికేస్తాం అంటే మీ మాట వినాలనా, మేము దేవుని మాట వినాలనా అంటారండి. వాళ్ళు చదువులేను. కాబట్టి దేవుని పిల్లారా, చట్టాలు క్రైస్తవుడికి కొత్త ఏం కాదు. కానీ వాటిని బట్టి నువ్వు పిరికితనం కలిగి భయపడ్డవా, నువ్వు నిజ క్రైస్తవురాలు, నిజ క్రైస్తవుడి కాదు. నువ్వు దేవుణ్ణి నమ్మి బాప్తీసం పొందనట్టే లెక్క. దేవుడు యేసు అని నమ్మి విశ్వసించి నువ్వు బాప్తీసం పొందావా, నువ్వు నిజ క్రైస్తవురాలుగా, నిజ క్రైస్తవుడిగా నిలబడు. దేవునికి మహిమకరంగా నిలబడు. ఎన్ని చట్టాలైనా వచ్చినా నీ వెంట్రుకు కూడా కదిలియవు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని కంచె నీ చుట్టూ ఉంటుంది. అవసరమైతే భగవంతుడు సృష్టికర్త నీ కొరకు దిగొస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు యుద్ధం చేస్తాడు ఆయన. ఆమేన్. ఇదే జరగబోతుందిగా, నెక్స్ట్ ఇదే జరగబోతుంది. నీ కొరకు ఆయన యుద్ధము చేయబోతున్నాడు.
అబ్రాహామయ్య గారి మీదకి 5 దేశాల సైన్యం వచ్చిన అబ్రహాము ఒంటిగా నిలబడి వాళ్ళని జయించాడు. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా పైకి సన్హెరీబు అనే రాజు 2 లక్షల దరిదాపుగా సైన్యం వేసుకొని వచ్చిన హిజ్కియా ఒంటిగా నిలబడ్డాడు. గెలిచింది ఎవరో? హిజ్కియానే. ఆమేన్. రాత్రి దూత దిగింది, యెహోవా దూత అందరిని నరికి పడేసింది. తెల్లారేసరికి రక్తం ఏరులై కారాయి. ఆమేన్, హల్లెలూయా. దానియేలు సింహాల బోనులో వేశారు. వేస్తే చాలా సింహాలు. తెల్లవారు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే దానియేలు బ్రతికే ఉన్నాడు. యుద్ధం ఎవరిది? సింహాలతో యుద్ధం ఎవరు చేశారు? దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యెరికో గోడలతో, ఎర్ర సముద్రంతో, ఫరో రాజుతో, హేరోదు రాజుతో యుద్ధము చేసింది దేవుడే. దేవుడే. దండం పెట్టి చెబుతున్నా, రానున్న దినాల్లో ఈ 2025లో నీ పక్షాన దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. ఇక దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు నిలబడు, దేవుని కొరకు నిలబడు. భార్యకు భయపడిపోయి, భర్తకు భయపడిపోయి, ఊరోళ్ళకు భయపడిపోయి, మనుషులకు భయపడిపోయి, కులస్తులకు భయపడిపోయి, అన్ని ఆచారానికి భయపడిపోయి దేవుడెవరో అని ఇలా అవిశ్వాస మాటలు మాట్లాడితే యు ఆర్ నాట్ ఏ కరెక్ట్ క్రిస్టియన్, నాట్ ఏ ఒరిజినల్ క్రిస్టియన్. నువ్వు దేవుణ్ణి, క్రీస్తుని ఆరాధిస్తున్నట్టు కాదో కాదో. అవన్నీ తాలు పొట్టు కాలిపోవాల్సిందే. నిజ క్రైస్తవురాలివా, నిజ క్రైస్తవుడివా, దేవుని కొరకు నిలబడు, నిలబడు. దేవుడు నీ పక్షాన నిలబడతాడు. ఆమేన్, ఆమేన్. దేన్నైనా చేయిస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆదికాండం 18:14 ప్రకారం యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? లేదండి, లేదు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పుకార్లకు భయపడొద్దు, జనుకొద్దు, వణికిపోద్దు. ధైర్యంగా యేసు ప్రభు సువార్త ప్రకటించు. ధైర్యంగా యేసు క్రీస్తు మీటింగ్స్ జరిగించు. ధైర్యంగా దేవుని కొరకు డబ్బు ఖర్చు పెట్టు. ధైర్యంగా దేవుని యొక్క ప్రఖ్యాతిని, ఖ్యాతిని, పరిశుద్ధతను ప్రకటించు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు, యుద్ధము చేయబోతున్నాడు. ఏంటి పక్కలు చేయబట్టుకొని చెప్పు. 2025లో యెహోవా దేవుడు నీ పక్షాన యుద్ధము చెయ్యబోతున్నాడు. ఎన్ని రోజులు నిన్ను నువ్వు నమ్ముకొని మోసపోయావు, ఎంత యుద్ధం చేసినా నువ్వు గెలవలే. ఇక 2025లో దేవునికి లోబడు, ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఎలా యుద్ధం చేయబోతున్నాడు అంటే కీర్తన 34:7 ప్రకారం ఒక దూతను నీకు కాపుగా ఉంచబోతున్నాడు. ఒక దూతను నీ కొరకు సిద్ధపరచలేడా. ఆ దూత నీ పక్షాన వచ్చి నిలబడబోతుంది, నిలబడబోతుంది. ఉపవాస ప్రార్థనలు ప్రారంభించు, జాగారాలు ప్రారంభించు. దేవుని కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడవు. ఆమేన్. ఒక దూత నీ కొరకు పరలోకంలో సిద్ధపాటైంది, త్వరలో నీ దగ్గరికి రాబోతుంది. ఈ పిల్లాయి పెళ్లి, చిన్న రాయిరాలు, పెద్ద రాయిరాలు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ప్రాంతంలో తిరిగినా నీకు ఒక విశ్వాసం ఉండాలి. యెహోవా దూత నాతో ఉంది. యుద్ధము ఇక యెహోవాదే. యుద్ధం ఎవరిది? యెహోవాదే. రాజ్యము, ప్రభుత్వాలు నీకు వ్యతిరేకమైనా సరే, గ్రామాలు, ఊళ్ళు వ్యతిరేకమైన సరే, గెలిచేది నువ్వే, గెలిచేది నువ్వే, గెలిచేది నువ్వే. మోకాళ్ళేద్దాం, చేతులేద్దాం. థ్యాంక్ యూ లార్డ్.